దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము మదర్స్ డే సందర్భముగా ఈనాటి మాతృమూర్తి ఇశ్రాయేలుకు తల్లిని అని ప్రకటించుకున్న దెబోరా. యెహోషువ తరువాతి తరము వారు యెహోవాను తెలుసుకున్నవారు కారు. ఆయన ఇశ్రాయేలులకు చేసిన అద్భుత కార్యములను కూడా ఎరగనివారు. అందువలన వారు యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి బయలు దేవుళ్లను పూజించారు. ఈజిప్టు నుండి తమ పూర్వీకులను నడిపించిన యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టారు. వారు చుట్టూ ఉన్న ప్రజలు దేవుళ్లను అనుసరిస్తూ పూజిస్తూ యెహోవాకు కోపం కలిగించేవారు. అందువలన ఇశ్రాయేలులను దోచుకుని వారి చేతిలో నుండి అప్పగించెను. వారు అనేక కష్టములకు గురి అయ్యారు. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. శత్రువులు తమను బాధింపగా ఇశ్రాయేలీయులు విడిచిన నిట్టూర్పులు విని సంతాపము నొంది వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా తిరిగి వారు పడిపోవడం జరుగుతూ ఉండేది. ఈలాగూ ఇశ్రాయేలీయులను పరిపాలించిన న్యాయాధిపతులలో ఒక స్త్రీ ఉండడం విశేషం. అది ఎఫ్రామీయుల మన్యం. అసలు ఎఫ్రాయిము ఒక కొండ ప్రాంతము. సమీపంలోనే రామాకును బేతేలుకును మధ్యన ఓ పెద్ద సరళ వృక్షం ఉన్నది. కొన్ని తర్జుమాలలో సరళ వృక్షాన్ని ఖర్జూరం చెట్టు అని కూడా అంటారు. ఇశ్రాయేలీలో వ్యాజ్య పరిష్కారం కోసము అక్కడికి చేరుకుంటారు. వారికి న్యాయాధిపతిగా ఆనాటి నాయకులలో దెబోరా తప్ప మరెవరూ లేరు. దెబోరా అనే హీబ్రూ మాటకు తేనెటీగ అని అర్థము. దెబోరా ఒక హీబ్రూ వనిత. ఈమె ఎఫ్రాయిము గోత్రమునకు చెందింది అని చరిత్రకారుల తలంపు. దెబోరా తెలివి కలది, ధైర్యశాలి, వివేకము కలది. అన్నిటికంటే ముఖ్యముగా యెహోవా దేవుని యందు భయభక్తులు గల మంచి ప్రార్థనా పరురాలు. ఆయన సన్నిధిలో ఆయన స్వరమును వినేది, విధేయత గలది, బాధ్యతను చేపట్టి కొనసాగించగలిగేది. యాబీను సైన్యాధిపతి అయిన సిసేరాను జయించడంలో ఆమె శక్తిని, బలమును, చాకచక్యమును గుర్తించగలము. బారాను ఉత్సాహపరిచేటట్లుగా చూస్తాము. ప్రతి ఒక్కరిని అభిమానించి అందరి అభిమానాన్ని పొందింది. తన్ను తాను ఇశ్రాయేలులకు తల్లిని అని ప్రకటించుకున్నది స్వయంగా దెబోరా. తెలివి గల నాయకులు ఉండడం అరుదు. వారు స్వతహాగా కాకుండా ఇతరులతో ఎలా పని చేయించాలో తెలుసు. చక్కని మధ్యవర్తులుగా, సలహాదారులుగాను మరియు ఆలోచన పరులుగాను చేయగలిగిన సామర్థ్యం గలవారు. అటువంటి కోవకు చెందినది దెబోరా. ఓ నాయకురాలికి ఉండవలసిన లక్షణములు దెబోరాలో ఉన్నాయి. దేవునితో అద్భుతమైన సంబంధం కలిగి ఉండినది. ఆమెలోని ఆలోచన శక్తి, నిగ్రహ శక్తి ఆశ్చర్యమైనది. ఓ సామాన్య మానవుని భార్యగా ఉన్న దెబోరాను దేవుడు పాత నిబంధన గ్రంథంలో వాడుకున్నాడు. లప్పిదోతు భార్యగా తన కుటుంబంను నిర్లక్ష్యం చేసినట్లుగా ఎక్కడా కనబడదు. న్యాయాధిపతిగా, ఇంటి ఇల్లాలుగా చక్కని తన బాధ్యతలన్నీ నిర్వర్తించింది. దెబోరా బారాకును యుద్ధమునకు బయలుదేరుమని యెహోవా సెలవిచ్చును అని చెప్పింది. అందుకే ఈమెకు దేవుని ద్వారా పలికెడి స్త్రీ అని కూడా అన్నారు. సహోదరుని, నిన్ను నన్ను కూడా ఈ విధముగా వాడుకోవాలని కోరుకుందాము. మనల్ని కూడా సాతాను శక్తుల్లో యుద్ధము చేయని పరిశుద్ధాత్మని ద్వారా హెచ్చరింపబడుచున్నాము. విజయం మనదే, స్తుతి ఘనత ఆయనకు. యేసు అంటేనే ఎరుగని స్థలాలు అనేకములున్నాయి. సాతాను అంతటా విజృంభిస్తూ అట్టహాసం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దెబోరా వలె వెళ్ళి యుద్ధం చేయమంటున్నాడు. మనము చేయవలసిన బాధ్యత ఏమిటి? బారాకు వలె సాకులు చెప్పుతామా, లేక ఉత్సాహంతో, ఉజ్జీవముతో ముందుకు సాగుదామా? సువార్త దండయాత్రలో మన భాగం ఏమిటి? అన్ని సదుపాయములు ఉంటేనే దండయాత్రలకు బయలుదేరుతామా? ఆ దండయాత్రలో నీ పాత్రకు, నీ శ్రమకు నీకు మాత్రమే పరిమితము. సాతాను శక్తులను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు యెహోవా దేవుడి ఆత్మీయ విజయము తథ్యం. బారాకు దెబోరాతో తనతో పాటు రమ్మని ఆమెను ఆహ్వానించడం, ఆమె పట్ల అతనికి ఉన్న విశ్వాస పరిమాణాన్ని మనము గమనించవచ్చు. సువార్త దండయాత్రలో విశ్వాసం అనేది ఎంతో అవసరము. దేవుని అందలి విశ్వాసము, ఆయనకు మన పట్ల ఉన్న ప్రణాళికలో విశ్వాసము, విధేయత చూపినప్పుడు మనల్ని వాడుకుంటున్నాడన్న విశ్వాసం లేకపోతే మన విశ్వాస జీవితంలో ఎక్కడో లోటు ఉన్నట్టే. దెబోరా తన విశ్వాసపు సుగంధాలను బారాకులో పోసింది. తన ప్రార్థన శక్తితో యెహోవా దేవుని స్వరాన్ని, ఆజ్ఞలను వినగలిగింది.
ఒక సామాన్య స్త్రీ, ఒక కుటుంబికురాలు దేవుని స్వరమును వినగలిగిందంటే ఆమె ఎంతో ప్రార్థనాపరురాలై ఉండాలి. ఆయన సంపూర్ణ సన్నిధిని అనుభవించింది. అందుకే బారాకుతో న్యాయాధిపతులు 4:11 యెహోవా నీకు ముందుగా బయలుదేరును అని చెప్పగలిగింది. సహోదరులే, మరి సువార్త సేవకై బయలుదేరుటకు ముందు యెహోవా నీకంటే ముందు బయలుదేరునన్న సత్యమును మనకి తెలవాలి కదా. అలా వెళ్ళినప్పుడు సాతాను పారిపోతుంది. న్యాయాధిపతుల గ్రంథం 4:15 ప్రకారం ఇశ్రాయేలులకు విజయం కలిగినప్పుడు వారి నోట స్తుతి వస్తుంది. కీర్తనల గ్రంథం 126:1-2 సహోదరి, సాతాను శోధనలో ఉన్నప్పుడు ప్రభువు ఆశ్రయించినప్పుడు సాతాను పారిపోతుంది. మన నోటి నిండా నవ్వు ఉంటుంది, స్తుతి కీర్తన ఉంటుంది. 126 కీర్తనలు 1-2 దెబోరా లాంటి స్త్రీలు మన సంఘంలో ఉంటే మన సంఘంలో ఉజ్జీవము తథ్యం. ఉజ్జీవ జ్వాలలు రగిలి సంఘము ముందుకు వస్తుంది. ఒక్కొక్క విశ్వాసి ఒక జ్వాలయే అనేక మందిని జ్వాలలుగా మార్చగలుగుతుంది. అనేక మందికి ఆ జ్వాలలు ఖర్చు అయిపోతూ ఉంటాయి, ప్రోత్సాహపరచు ఉండడం ఉంటుంది. అప్పుడు సువార్త దండయాత్రలో కూడా ఉజ్జీవ జ్వాలలు రగిలి సాతానుకు అపజయం. ఒకసారి ఇటువంటి అపజయములను, సాతానుతోటి అపజయములన్నీ కూడా తట్టుకోవాలంటే దెబోరా లాంటి వారి సైన్యంలో ఉండగలిగినప్పుడు దేవుడు దెబోరాకి ఏ విధంగా జయమిచ్చాడో మనకి కూడా తప్పకుండా కూడా జయమిస్తాడు. ఆమె